సోయాబీన్ అమెరికా నుంచి చాలా విపరీతంగా కొనేది చైనా. ఈసారి 140% టారిఫ్లు, 245% టారిఫ్లు, ఇలా పిచ్చి వేషాలు వేసేసరికి చైనాకు కోపం వచ్చి కంప్లీట్గా బ్యాన్ చేసింది. ఈరోజు అమెరికా నుంచి ఒక్క బస్తా కూడా సోయాబీన్ వాళ్ళు కొనట్లేదు. దాంతో ఆల్రెడీ చైనా కొనుక్కుంటుంది అని చెప్పి పండించినటువంటి రైతులందరూ ఈరోజు గణనీయంగా నష్టపోయారు. ఈ రైతులందరూ డొనాల్డ్ ట్రంప్ని సమర్థించినటువంటి వ్యక్తులు కాబట్టి చాలా నష్టపోతున్నారు. రెండు, ఆ పంట కోయడానికి, కోతకి వచ్చినప్పుడు కోయడానికి మనుషులు లేరు. ఎందుకు? డొనాల్డ్ ట్రంప్ ఐస్ అని చెప్పేసి మనం చూసాం, వాళ్ళందరినీ ఇల్లీగల్ అని చెప్పేసి పట్టి అరెస్ట్ చేసి వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారు. పొలాల్లో పనిచేసినటువంటి వ్యక్తులు లేరు. అమెరికన్స్ ఎవడు పని చేయడు, ఎందుకంటే వాడు సోషల్ సెక్యూరిటీ ఉంటుంది, వాడికి కష్టపడి పనిచేసే నైజం లేదు అక్కడ. అందుకని వాళ్ళు పొలాల్లో ఎవడు పని చేయడు. చేస్తే ఏదో ఫ్యాక్టరీలో ఉంటారు, లేదా ఐటీ కంపెనీల్లో, బ్యాంకుల్లో, ఇక్కడ ఇటువంటి వాటిలో పనిచేస్తారు. కానీ పొలాల్లో తవ్వి అవన్నీ చేసి అటువంటి వ్యక్తులు దొరకట్లేదు. ఈ మెక్సికో నుంచి, వెనెజువేలా, కెనడా, కొలంబియా, ఇక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఇక్కడ పనిచేసేవాళ్ళు. వాళ్ళనందరినీ పట్టుకొని డిపోర్ట్ చేశారు. సో రైతులు రెండు విధాలా దెబ్బతిన్నారు. ఒకటి, వాళ్ళు పంటలు పండించడానికి కావాల్సిన మనుషులు, కావాల్సిన సిబ్బంది, సపోర్ట్ స్ట్రక్చర్ లేదు. రెండు, ప్రోడక్ట్స్ అమ్ముకుందామంటే చైనా దాన్ని బ్యాన్ చేసింది. దాంతో వాళ్ళు అడకత్తరులు ఇరుక్కున్నారు. డొనాల్డ్ ట్రంప్ సపోర్ట్ బేస్ అయినటువంటి మాగా సపోర్ట్ బేస్ ఈరోజు మాక్సిమం దెబ్బతిన్నారు. ఇది ఇలా ఉండగా అర్జెంటీనాలో ఉన్నటువంటి జావియర్ మిలే, అతను రైట్ వింగర్. ఇన్ఫాక్ట్ అతని ప్రేరణతోటే డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ డాజ్ అన్నది పెట్టడం, ఈ ప్రభుత్వ ఖర్చులు తగ్గించడానికి ప్రయత్నం, ఇవన్నీ కూడాను జావియర్ మిలే చేసిన దాని ఆధారంగా చేశాడు. కానీ అర్జెంటీనాలో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వాళ్ళ కరెన్సీ బాగా దెబ్బతినింది. కరెన్సీ గణనీయంగా దాని వాల్యూ పడిపోవడంతో అది వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడంటే $20 బిలియన్ బెయిల్అవుట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నా ఫ్రెండ్, నా మిత్రుడు, ఐడియాలజికల్ గా నేను అతన్ని చాలా అభిమానిస్తాను కాబట్టి అతన్ని సపోర్ట్ చేస్తానని చెప్పి $20 బిలియన్ ఇచ్చాడు మనకు అర్జెంటీనాకి. ఆ $20 బిలియన్ రాగానే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ప్రైస్ కంట్రోల్స్ అన్ని తీసేసరికి వాళ్ళ ప్రోడక్ట్స్, ఎస్పెషల్లీ సోయా ప్రోడక్ట్స్ ఏమున్నాయో చాలా చీప్ అయిపోయినాయి. అంటే అఫోర్డబుల్, అంటే మరీ చీప్ అంటే గతంలో వాళ్ళకున్న ప్రైసింగ్ కంపేర్ చేస్తే కాంపిటేటివ్ అయినాయి. కాంపిటేటివ్ అయ్యేసరికి చైనా వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంది. చైనా వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కునేసరికి వీళ్ళు పాపం అమెరికన్ రైతులు ఎటుగాకి ఇరుక్కుపోయారు. అంటే డొనాల్డ్ ట్రంప్ తన మిత్రుణ్ణి కాపాడదామని ప్రయత్నం చేస్తే ఆ మిత్ర దేశమే తన సొంత రైతులకు గండు కొట్టేలాగా ప్రవర్తించాడు. దాంతో ఈరోజు డొనాల్డ్ ట్రంప్ మీద చాలా అక్యూజేషన్స్ వస్తున్నాయి. నువ్వు చేసిన ఈ టారిఫ్ యుద్ధాల వల్ల మేము చాలా నష్టపోతున్నాము అని చెప్పి రైతులందరూ వాపోతున్నారు. వాళ్ళు కొన్ని టమాటో రైతులు అయితే కనుక దాన్ని అలాగే వదిలేస్తున్నారు. దాన్ని కోయడానికి కూడా మనుషులు లేరు. టమాటోలు మనకు తెలుసు, క్రాపింగ్ అవ్వగానే 1 రోజు 2 రోజుల లోపలే అమ్మేయాలి దాన్ని, లేకపోతే అది కుళ్ళిపోతుంది. కాబట్టి చాలా మంది రైతులు ఈరోజు గణనీయంగా నష్టపోతున్నారు అమెరికాలో. పైపెచ్చు ఈ టారిఫ్ యుద్ధం వల్ల మెక్సికోను, కెనడా అమెరికా మీద ఉన్నటువంటి లింకేజ్ కట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళిద్దరి దేశంలో వాణిజ్యం పెంచుకుంటున్నారు, అమెరికా నుంచి కట్ అవుతున్నారు. దీంతో అక్కడ రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు. భారతదేశం మీద ఒత్తిడి తీసుకొచ్చి మనతో ఏదో తల వంచే ప్రయత్నం చేద్దామని ప్రయత్నం చేశారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ కామర్స్ సెక్రటరీ స్కాట్ బెసెంట్, తర్వాత మనకు నవారో, ఇటువంటి వాళ్ళందరూ మనకు వ్యతిరేకంగా ఎన్ని పిచ్చుకోతలు కూర్చారో చూసాము. వాళ్ళు ఇన్ఫాక్ట్ కొంతమంది వాళ్ళు ఏమంటున్నారంటే బ్రెజిల్ ని, భారతదేశాన్ని ఫిక్స్ చేయాలి అంటున్నారు. అంటే అంత పచ్చిగా, అంత ఓపెన్ గా వాళ్ళు బెదిరింపులు. అంటే మేము చెప్పినట్టు వీళ్ళు వినట్లేదు కాబట్టి వీళ్ళని ఏదో విధంగా మేము వంచుతాము అని చెప్పి ఓపెన్ గా చెప్తున్నారు. సో భారతదేశం, బ్రెజిల్ రెండు పెద్ద దేశాలు, అందుకని ఇవి మనం కేర్ చేయట్లేదు. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఆగస్ట్ 27న మనకు 50% టారిఫ్లు పడ్డాయి. ఇప్పుడు అక్టోబర్ వచ్చేసింది, మనమేం పట్టించుకోవాలా. సెప్టెంబర్ మొత్తం అయిపోయింది, నెలన్నర అయిపోయింది, మనం ఏం పట్టించుకోవట్లేదు. దాని గురించి మనకేదో నష్టం వచ్చేసింది, అమెరికా, భారత ఎకానమీ చచ్చిపోతుంది, ఇటువంటి డైలాగులు కొట్టారు. మనకేం అవ్వాల, ఇంపాక్ట్ అవ్వలేదు, పైపెచ్చి మనం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు బ్యాక్ రూమ్ ఛానల్లో మనల్ని ప్రాధేయపడుతున్నారు, మీరు సోయాబీన్ కొనుక్కోండి మా దగ్గర అని ప్రాధేయపడుతున్నారు. మనం కొనట్లేదు. ఎందుకు? ఆ సోయాబీన్ అన్ని కూడాను మనకు జెనెటికలీ మోడిఫైడ్ సోయాబీన్స్. అది మనం వాడామంటే కనుక మనకు ఫస్ట్ ఆరోగ్య రీత్యా మనకు దెబ్బలు తగ్గుతాయి. రెండు, ఆ విత్తనాలని మనం వేస్తే కనుక అంటే దాంట్లోంచి మొలకలు రావు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళ దగ్గర కొనుక్కోవాలి. ఒక విధమైనటువంటి బానిసత్వం వస్తుంది వాళ్ళ మీద. అందుకని మనం కొనట్లేదు. ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈరోజు చైనా కాకపోతే నెక్స్ట్ మేజర్ ఇంపోర్టర్ భారతదేశం ఉండాలి. మనకు సస్యశ్యామలంగా ఉంది, మనకు సమృద్ధి ఉంది, మనకు కావాల్సిన, మనకు అవసరమైనటువంటి ప్రొడక్ట్సే లేవు, ఒక్క ఆయిల్ తప్ప. అది మనం ఇండోనేషియా, మలేషియా నుంచి మనం పామ్ ఆయిల్ తెచ్చుకుంటున్నాం. అది తప్పిస్తే మనకు ఎక్కడ కూడా మనకు ఆహార విషయాల్లో మనకు షార్టేజ్ లేదు. కాబట్టి అమెరికా నుంచి ఎందుకు కొనుక్కోవాలి మనం?
వాళ్ళు ఏమంటారంటే 140 కోట్ల జనాభా ఉంది, మాకు అంకుల్ మీరు ఎందుకు తినట్లేదు, ఇది వాళ్ళు చెప్తారు. అంటే నువ్వు పండించేవాడు నేను తినాలా? నాకేమైనా అర్థం ఉందా? ఇంకేం పని లేదా నాకు? నా రైతులు పండించేటువంటి నేను తింటున్నాను, నాకే చాలా ఉంది, ఇంకా కావాలంటే నేను అమ్మడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, నా దగ్గర అంత ప్రొడక్షన్ ఉంది. నీ ప్రొడక్షన్ తెచ్చి నా రైతులని నేను ఎందుకు కష్టంలో పడేస్తాను? నువ్వు నా మీద చీప్గా డంప్ చేస్తే కానీ నా రైతుల పరిస్థితి ఏమవుతుంది? అది సో ఇది అక్కడ జరుగుతుంది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈ టారిఫ్ యుద్ధం అన్నది ఈ రోజు ఆ దేశంలో ఫస్ట్ దెబ్బ వాళ్ళ రైతులకు తగిలింది, తర్వాత వాళ్ళ డైరీ ఫార్మ్కి తగులుతోంది, వాళ్ళు గణనీయంగా నష్టపోతున్నారు. సో ఇంకా మిగిలింది భారతదేశం. అఫీషియల్ గా కొండెక్కి కూర్చున్నాడు కాబట్టి అక్కడి నుంచి దిగట్లేదు డొనాల్డ్ ట్రంప్, కానీ బ్యాక్ రూమ్ ఛానల్లో మనల్ని చాలా ప్రాధాయపడుతున్నారు. ఏదో కొనండి మా దగ్గర కొనండి అని చెప్పి చాలా ట్రై చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.